ఆయనది గుర్రం మీద వెళ్తాడు తెలుసు ఏ సినిమా అన్నది, పోలీస్ డ్రెస్ వేసుకొని గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ పార్ట్ 2 షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఈ ఎలక్షన్లో తిరుగుతున్నాడు ఆయన తెలియదు, అప్పుడే పార్టీలు వచ్చినాయేమో. అంటే నేను ఎప్పుడు చూడండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఈ ఇండస్ట్రీలో మార్నింగ్ 9కి వస్తా, ఈవినింగ్ 6-6:15కి వెళ్ళిపోతా. ఇది నా కండిషన్. ఎవరందరూ చెప్తారు టైంకి లేదా 2 అంటే 2 to 9 అంతవరకు వస్తా. అంతప్పుడు నైట్లు నేను చేయను, ఎందుకంటే నైట్లు చేస్తే నాకు ఇష్టం ఉండదు. ఈయన 9 to 6 తీసుకున్నారు ఈ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా. దానికి సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఉన్నాడు, మీకు కావాలంటే మీకు మాట్లాడతాడు, మీతో నేను మాట్లాడిపిస్తా ఇక్కడ పిలిపించి. అతను ఇంకొతను కో-డైరెక్టరు. అన్న మరి కొంచెం మీరు 9 to 6 తర్వాత మళ్ళీ ఒక 2 గంటలు ఉండాలన్నా, మీరు 9 to ఉండాలన్న నైటు అంటే, అయ్యో నైట్ నేను పగలల్లా పనిచేసి రాత్రికి ఇంటో పెళ్ళాం బిడ్డలు ఉన్నారే, నేను రావానన్న. కాదన్నా కొద్ది ఒకసారి అంటే, సరే పవన్ కళ్యాణ్ సినిమా కదా, ఓ పని చేస్తాను, 7 to 9 వరకు ఉంటా. మధ్యలో అయిపోయింది కాబట్టి 4ంటికి ఇంటికి వెళ్ళిపోయి వచ్చి మళ్ళా వస్తా. 7 నుండి 9 వరకు ఉంటా. చాలన్నా చాలు, 7 to 9 ఓకే అయిపోయింది. వెళ్ళా 6:30కే వెళ్ళా, కూర్చున్నా 6:30. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది ఓ పెద్ద, అందులో పెళ్లి ఫంక్షన్లు చేస్తారన్న పెద్దది, అక్కడ ఉన్నాం. సాంగ్ అంట. 6:30కి వచ్చా కరెక్ట్గా. 6:30, 7 అవలా, 7:30 అవలా, 8 అవలా. సుబ్రహ్మణ్యం పిలిచా, ఆ కో-డైరెక్టర్ని పిలిచా, ఏమయ్యా 7 to 9 అన్నావు, నేను వెళ్ళాలి, నా వైఫ్కి ఇంటో బాల. అప్పుడు ఆపరేషన్ అయిందన్న, ఇక స్టార్ హాస్పిటల్ కోసారు. ఇట్లా చాలా తగ్గి లక్కీగా బతికింది నా భార్య. ఉంటే నేను ఉండలే, ఇంటికి వెళ్ళాలయ్యా అంటే, అయినా వెయిట్ చేస్తున్నా అంటే, వచ్చేస్తాను సార్, హీరో గారు వచ్చేస్తున్నారు సార్. ఇంకా ఆయన 7 to 9 అనుకున్నప్పుడు ఆయన 6:30కి రావాలి. పవన్ కళ్యాణ్ హీరో కదా, రాలా. 7 రాలా, 7:30 రాలా, 8 రాలా, 8:30 రాలా. ఎవరు మీరు చెప్పిన చాలా ఉత్తమమైన పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నా. అయిపోయింది కదా. 9 రాలా, 9:05 ఉన్నా. ఇద్దరిని పిలిచా, సుబ్రహ్మణ్యం గారు ఈ టైం ఇచ్చా, 6:30 నుంచి 9:05 దాకా మీరు ఇచ్చారండి, ఇక మీ ఇష్టం, మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని ఆపే లేదు కదా, థ్యాంక్ యూ అని కారికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తింటున్నా. నా భార్య బిడ్డల సాక్షిగా చెప్తున్నా ఈ మాటలు. 10ంటికి అన్నం తింటున్నా, 10:15కి. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడు నా ఫోన్కి. ఎవరు? నేను పవన్ కళ్యాణ్ అండి. ఏంటి పవన్ కళ్యాణ్ అన్న, మేము పిచ్చోళ్ళమా, మేము ఎర్రోళ్ళమా, ఎట్లా వెళ్తారు మీరు సినిమా షూటింగ్ వదిలిపెట్టి? రావడంతో ఇదే వెరడు పోర్లోను. ఒక్క రెండో మాటకే నా పిచ్చెక్కింది. కానీ ఒక నిమిషం ఉన్నా, ఏమనుకున్నా, ఎందుకు వెళ్తారు మీరు షూటింగ్ అయితే? మేము పిచ్చోళ్ళు అనుకున్నారా? ఆపోయ్, పవన్ కళ్యాణ్ ఆపో, పిచ్చి వాగుడు వాగమాక. నువ్వు ఇష్టమైతే వెళ్ళిపోతావా? చెమటరా ఎందురాలా నువ్వు ఏడాడు తిరిగి వచ్చేసి నీ పార్టీకి ఆఫీలు తీసుకొని ఇప్పుడు నన్ను నీకోసం 9-10 మిడ్ నైట్ లాగా నా పెళ్ళాం పెట్టులు ఉన్నారు. మిడ్ నైట్ తిరగాలి నీకోసం. ఎందురాలా నువ్వు? 7 to 9 డేట్ ఇచ్చాను, టైం ఇచ్చాను, ఎందుకురా? నాకు ఒంటో బాలని చెప్పలేదా? నా వైఫ్ ఒంటో బాలని చెప్పలేదా? ఎట్టడుతున్నా ఫోన్ చేసి పిచ్చెక్కిందా అన్న. ఒక్క నిమిషం ఆ సైలెంట్ ఉంది మధ్యలో. ఇది వాస్తవం అన్న, ఇవన్నీ మీకు తెలియవు. అయితే ఏమన్నారంటే, సార్ నాకు తెలియదు సార్, ఈ విధవలు నాకు చెప్పలేదు సార్, ఇట్లా మీ ప్రాబ్లం ఉందని. కనుక్కో, అడుగు, నీకేమైనా డౌట్ ఉంటే పొద్దున్నే మా ఇంటికి రా, తీయిస్తా, మా కుటుంబాన్ని పరిచయం చేస్తా. డెఫినెట్గా వస్తాను సార్ అని ఫోన్ పెట్టేశాడు. ఇందులో నా వైరం చెప్పు రమేష్.